ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మనిషి ఒక జీవితము ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న సాక్ష్యం మూలంగా చెప్తాను. అది జరిగిన విషయం అది. అయితే ఒక ఆయన ఏం చేశాడంటే, ఆయన డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీ చేసేటప్పుడు ఏమైపోయిందంటే, వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఒక స్టాఫ్ వచ్చి ఏం చేసిందంటే, సార్ ఇట్లా నాకు నెక్స్ట్ మంత్ పండగ ఉంది, నాకు 3 రోజులు లీవ్ కావాలి అని చెప్పి అడిగింది. ఆయన ఏం చేశాడంటే, ఆమె అటెండెన్స్ మొత్తం చెక్ చేస్తే ఆమె లీవ్ ఏం తీసుకోలేదని చెప్పి లీవ్ అనేది శాంక్షన్ చేసిండు. 3 రోజులు లీవ్ తీసుకోమ్మా అని చెప్పి సంతోషంగా లీవ్ అని ఇచ్చిండు. ఆమె సంతోషంగా ఏం చేసిందంటే వెళ్ళింది. మళ్ళీ ఆమె సంతోషంగా వెళ్ళి ఆ పనులు ఆమె చేసుకున్నాక విదిన్ 5-10 మినిట్స్లో ఒక ఫోన్ వచ్చింది. ఆమెకి 2 కొడుకులు. ఆ 2 కొడుకులు ఒక ఆయన ఏమో 24 years, ఒక ఆయన ఏమో 25 years. అయితే ఆయన పెద్ద కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పి ఆమె ఒక వార్త వినిపించింది. చూసారా, మనము నైట్ పండుకుంటాం, పొద్దుగా లేస్తామో లేవో మనకి తెలియదు. ఒకవేళ మనం పొద్దుగా లేస్తామంటే ఆయన మన మీద చూపించే కృప. ఆయన కృప వల్లే మనం ఏం చేస్తాము, ఇప్పటివరకు మనం ఏం చేస్తాము, బ్రతికాము. అందుకనే ఉన్నంత వరకు మనము ఈ లోకం విడిచి మనం వెళ్ళిపోతాం అనేది మనకు తెలియదు. ఉన్నంత వరకు ఆయన కోసమే బ్రతుకుంటా, ఆయన కోసం ఏం చేయాలి, మనము జీవించాలి. ఆయనే అన్నాడు కదా బైబిల్లో, మార్గము సత్యము జీవము నేనే అని చెప్పి అన్నాడు కదా. మీరు ఆయన నమ్ముకుంటే మీకు ఒక మంచి మార్గాన్ని ఏం చేస్తాడు, ఆయన మీకు ఇస్తాడు. అవునా? చాలామంది ఏం చేస్తారు, మనుషులు నమ్ముకుంటూ పోతారు. అవునా? మనుషుల బలాన్ని నమ్ముకుంటే ఏం చేస్తాడు, మనుషుల దగ్గర పోతారు. ఈయన దగ్గరికి వెళ్తే ఏమైతే మన పని జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు అంటే దేవుని వదిలిపెట్టేస్తారు. అట్లా కాకుండా ఆయన నమ్మండి, ఆయన విశ్వాసించండి. మీ జీవితం అద్భుతమైన కార్యాలు ఏం చేస్తాడు, ఆయన చేస్తాడు. ఆశీర్వాదాన్ని ఇస్తాడు, బ్లెస్సింగ్స్ ఇస్తాడు. అవునా కదా? ఈ సాక్ష్యం మీ జీవితంలో ఒక ఎగ్జాంపుల్గా ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.